ఇక మొదలు పెట్టేస్తే బెటర్. సమాజం పట్ల అంత భారం, అభిమానులు ఎదురు చూస్తుంటారు. అది ఒక సిగ్నేచర్ బాలకృష్ణ అంటే. స్టేజ్ ఎక్కితే బాంబేలోనే ఆడలెక్కిచ్చేసాం మొన్న దీనికి వెళ్ళినప్పుడు, హిందీ సినిమా ప్రీ రిలీజ్కి వెళ్ళినప్పుడు. ఇలా వాళ్ళకి అర్థం కాదా ఇదేంటి స్టైల్ అని. అక్కడి నుంచి ఇక అక్కడ కూడా చేతుల మీదుగా బాలయ్య గారు మమ్మల్ని ఆశీర్వదించి 10 బ్రాంచ్లు చేయాలని నెక్స్ట్ 1 year లోపు ఆశీర్వచనం కోసం. థ్యాంక్ యూ గుంటూరు. థ్యాంక్స్ ఫర్ దిస్ కైండ్ ఆఫ్ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. పాత్రికేయ మిత్రులకి అందరికీ నమస్కారం అండి. మాకు సహకరించిన మీడియా వారికి, పోలీస్ వారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నమస్కారం తెలుపుకున్నామండి. బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఇది మేము 4వ బ్రాంచ్ ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఇంతకుముందు మాకు 3 బ్రాంచ్లు ఓపెన్ చేశారు. ఆయన దయ వల్ల ఇది 4వ బ్రాంచ్ ఓపెన్ చేయడం జరుగుతుందండి. ముందు కూడా చాలా బ్రాంచ్లు ఓపెన్ చేయాలని, మా కస్టమర్లందరికీ సరైన సేవ అందించుకోవాలని మేము కోరుకుంటున్నామండి. ఈ ఓపెనింగ్ సందర్భంగా చాలా ఆఫర్లు పెట్టాము. అక్షయ తృతీయ సందర్భంగా 16 నుంచి 26 వరకు చాలా ఆఫర్స్ ఉన్నాయండి. ఈ ఆఫర్స్ని ఈ గుంటూరు పక్కన ప్రజలు కానీ, గుంటూరు వాళ్ళు కానీ చాలా మంచిగా ఉపయోగించుకుంటారని, ఈ ఆఫర్ అందరికీ ఉపయోగపడుతుందని కోరుకుంటున్నాము. 26వ తారీఖున లక్కీ డ్రా తీయడం జరుగుతుందండి. దాంట్లో 5 డైమండ్ నెక్లెస్లు ఇవ్వడం జరుగుతుంది. అంతా అవకాశాన్ని వినియోగించుకుంటున్నారని కోరుకుంటున్నాము. ఇక్కడికి విచ్చేసిన డింపుల్ హయాతి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అందరికీ నమస్కారం. గుంటూరుకి చాలా పెద్ద హాయ్. ఈరోజు చూశాను బాలకృష్ణ గారి చేతుల మీదుగా ఈరోజు వీగా జ్యువెలర్స్ ఓపెన్ అవ్వడం నాకు చాలా సంతోషం. అందులో నేను కూడా పాలు పంచుకోవడం నాకు ఇంకా సంతోషం. అండ్ హీజ్ అ లెజెండ్. జై బాలయ్య అనడానికి. నమస్కారం అందరికీ, అందరికీ ఇక్కడికి ఇచ్చేసిన వీగా జ్యువెలర్స్. తమిళ అందరికీ మహిళలకే అయితే వీగా అంటే ఏంటి, ముఖ్యంగా ఎక్కువగా శాతం మాకు మహిళలకే. మగవాళ్ళకి చూపించారు, ఏమి లేదు, తక్కువ ఉంది. అంత మగవాళ్ళకి, ఆడవాళ్ళకి ఎక్కువ ఉంది. ఏదైనా ఆడవాళ్ళ అలంకార ప్రియులు, ఏదైనా ఒక మంచి ఇంట్లో పండుగ జరిగినా, లేకపోతే ఏదైనా కార్యక్రమం జరిగినా, అది ఇప్పుడు డింపుల్ గారు చెప్పారు ఇవాళ బాలకృష్ణ రావడం ఇక్కడికని. నేనంటాను నగలన్నీ ఆవిడ వేసుకోవడం వల్ల ఆవిడికి మంచి అందం వచ్చింది. ఈవిడి కాదు, నగలకి. ఆ పెన్నతో గేను కోపి నవ్వుతాను. హిందీ వాయిస్తాం బాగానే. అందరికీ నమస్కారం. ఇవాళ చాలా సంతోషంగా ఉంది. ఇవాళ ఇక్కడ ఈ వీగా జ్యువెలర్స్ ఈ షాప్ ఓపెనింగ్కి ఇక్కడికి నా చేతుల మీదుగా, అలాగే డింపుల్ హయాతి గారి చేతుల మీదుగా ఈ యొక్క షాప్ని ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మాకు వీగాకి ఒక ఏదో తెలియని ఒక అంటాం మనం, ఏ పూర్వజన్మ సుకృతం భావసురాణి జన్మంతా సౌహృదాని అని. అంటే ఏదో పూర్వజన్మలో కొంతమందితో మన పరిచయం ఉంటే ఈ జన్మలో ఎంతో కొంతమంది ఒకటి జన్మ పొందొచ్చని. కానీ వాళ్ళకి నాకు ఏమిటో ఈ అనుబంధం, అలా వాళ్ళకి నా మీద నమ్మకం, అలాగే వాళ్ళ పని మీద వాళ్ళ ఏదైతే అందించాలన్న ఒక మంచి కొత్త లక్ష్యాలు కానీ, దేశవ్యాప్తంగా ఉన్న కేవలం మన ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలే కాదు, తెలుగు రాష్ట్రాలే కాదు, పక్క రాష్ట్రాల నుంచి కూడా ఏవైతే నక్షీలు ఉన్నాయో వాటిని శోధించి పరిశోధన చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అది తీసుకొచ్చి ఆ డిజైన్లు కూడా ఇక్కడ మన వాళ్ళకి అందుబాటులో పెడుతున్నానంటే మరి అందుకే నేను వీగా జ్యువెలర్స్ ఒక ఫ్యాన్ని. నేను ఇవాళ ఇది 5వ షాపు మన ఓపెనింగ్ ఇవాళ జరిగింది. ఇప్పటిదాకా నేను 4 ఓపెన్ చేశాను, 6వది ఇది 6వ షాపు. ఒకటి హైదరాబాద్లో చేశాను, దాని తర్వాత ఒకటి విజయవాడలో చేశాను, ఒకటి కాకినాడ, ఏలూరు, తర్వాత ఇవాళ గుంటూరు. ఇక చెప్పినట్టు ముందు ఎంతో వాళ్ళు ఇంకా అభివృద్ధి చెందాలని, అందరు మన్ననలు పొందాలని. మహిళలు ఏముంది, మహిళలు అయితే ఏమిటి, మగవాళ్ళు అయితే ఏమిటి, అన్నీ ఉన్నాయి పైన అందరికీ పనికొచ్చేవి. సో అలాగా చాలా అద్భుతమైన నక్షీల పైన
ఈ దశావతారాలు అయితేనేమి అంటే అన్నీ మన ఏదైతే మేము సినిమాల ద్వారా మేము మంచి సందేశం ఇస్తామో, ఇప్పుడు ఏదైతే ఈ సనాతన హైందవ ధర్మం అని అఖండ తాండవం సినిమా తీసాము, అటువంటి ఆ సనాతన హైందవ ధర్మం నగిశీలుగా అనిపించింది నాకు పైన. ఈ దశావతారాలు అయితేనేమి, లేకపోతే బాలకృష్ణుడు అయితేనేమి, ఇట్లా నందనవనం అయితేనేమి, ఇటువంటి అద్భుతమైన నగిశీలు ముఖ్యంగా వాళ్ళ కోరుకుంటున్నారు కూడా. ఏదైతే ఇది ఆఫరు కొన్ని ఆఫర్స్ ఉన్నాయి దాంట్లో షైన్ ప్లానింగ్ అదైతే షైన్ సేవింగ్ ప్లాన్ అను, లేకపోతే ఈ స్పార్క్లింగ్ సేవింగ్ ప్లాన్ అని, అలాగే ఈ వెడ్డింగ్ అడ్వాన్స్ పేయింగ్ ప్లాన్ అని, ఇలా అడ్వాన్స్ ఇన్స్టాల్మెంట్స్ కానీ వాటిలో కట్టుకుని సో ఇలా అందరికీ అందుబాటులో, కేవలం డబ్బున్న వాడికే కాకుండా సగటు మనుషులకు కూడా ఇవన్నీ అందుబాటులో ఉండేటట్టు ఇవాళ అన్నీ ఇక్కడ సమకూరుస్తున్నందుకు, అందుకే ఇవాళ మెగా జ్యువెలర్స్ అంటే అందరి హృదయాల్లో ఒక చెరగని ముద్ర. అది కూడా ఇక్కడ సో అలాగే ఎన్నో ప్లాన్స్ కూడా ఉన్నాయి వాళ్ళ, దాంట్లో ఆఫర్స్ ఉన్నాయి. ఆ ఆఫర్స్ ముఖ్యంగా ఏంటంటే ఈ ఎవరైతే ఇప్పుడు డైమండ్స్ ఉన్నాయి, ఒక డైమండ్ ఉంది, ఒక క్యారెట్ 49,999 రూపాయలకి మాత్రమే. ఇవన్నీ కూడా 16 నుంచి 26 దాకా ఉంది ఈ ఆఫరు, బంపర్ ఆఫరు. అలాగే ఈ ఎవరైతే ఇక్కడ ఈ ఒక లాటరీ తీస్తున్నారు వాళ్ళు, ఎవరైతే లాటరీలో ముందు 5 గెలిచిన వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇక్కడ 2 లక్షల రూపాయలు. సో వాళ్ళు ఇక్కడ ఒక ఆభరణం కానివ్వండి, లేకపోతే ఒక వజ్రం కానివ్వండి, దాంట్లో కొనుక్కోవడానికి 6 లక్షల్లో వాళ్ళకి అవకాశం ఉంటుంది. అలాగే ఇక్కడ ఎవరైతే మొదటి 100 క్లయింట్లు ఉంటారో, కస్టమర్స్ ఉంటారో, వాళ్ళు కూడా ఇక్కడ ఒక కొన్న ఏదైతే ఆభరణం లేకపోతే వజ్రం కావచ్చు, దాంతోపాటు ఒక గోల్డ్ కాయిన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఈ యొక్క పాత ఆభరణాలు ఏమున్నాయో దాన్ని కొత్త ఆభరణాలతో ఎక్స్చేంజ్ చేసిన వాళ్ళకి 150 రూపాయలు వాళ్ళకి దాని మీద కన్సెషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇలా ఎన్నెన్నో ప్లాన్స్తో ఇవాళ ముందుకు వచ్చింది వేగా జ్యువెలర్స్, ఈ అమృత వేగా జ్యువెలర్స్. సో ఎట్లా సినిమాల్లో ఏ రకంగా అయితే మీ హృదయాల్లో మేమంతా చిరస్థాయిగా ఒక ఆభరణంలాగా, ఒక చలనచిత్ర పరిశ్రమకు ఆభరణంలాగా మేము రకరకాల సినిమాలు చేస్తూ మా వంతు సమాజం పట్ల మేము ఎలాగైతే మా కర్తవ్యాన్ని నిర్వర్తిస్తున్నాము. నేను డిపెండ్ అయితే కానీ అలాగే వాళ్ళు కూడా సమాజం పట్ల సగటు మనిషికి మధ్య తరగతి కుటుంబాలకు కూడా ఈ యొక్క ఆభరణాలు ఎన్నో అందుబాటు ధరలో వాళ్ళు ఈ 16 నుంచి 26 వరకు ఈ యొక్క ఆఫర్ని మీ ముందు ఉంచడం జరిగింది. అందరూ కూడా వారికి నమ్మకం, నా చేపడితే అది బంగారం అని. అసలే ఇది బంగారం కొట్టు, ఇంకా బంగారం ఏంటి ఏదో ఇంకా అంతా అమరావతి కూడా శేఖర అభివృద్ధి. అలాగే మెగా జ్యువెలర్స్ కూడా ఇంకా ఎన్నెన్నో బ్రాంచులు ఇందాక చెప్పారు, 10 కాదు ఇంకెన్నో బ్రాంచులు ఓపెన్ చేయాలని. సరే ఈ సందర్భంగా మన మెగా జ్యువెలర్స్ చైర్మన్ గారు రామ్మోహన్ రావు గారు, అలాగే డైరెక్టర్ గారు మన నవీన్ గారు అయితేనేమి, అలాగే డైరెక్టర్ గారు ఈడీ జనార్దన్ గారు, సుధాకర్ గారు, మరి మిగతా డైరెక్టర్స్ అందరూ కూడా ఈ సందర్భంగా నా మీద ఉంచుకున్న నమ్మకానికి, అలాగే కస్టమర్స్ మీద వాళ్ళకి ఉంచుకున్న నమ్మకానికి నా తరఫున, మరి వాళ్ళ కస్టమర్స్ అందరి తరఫున కూడా నా ధన్యవాదాలు తెలియజేసుకుంటే మరొకసారి పాత్రికేయ సోదరులందరికీ, అలాగే పోలీస్ శాఖ వారందరికీ, నా అభిమానులకు అందరూ కూడా నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటాను.